తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హై లెవెల్ సమీక్ష నిర్వహిస్తున్నారు. అందుబాటులో ఉన్న మంత్రులు, ఉన్నతాధికారులతో ఆయన భేటీ అయ్యారు. గత నెల 28 నుండి ఈ నెల 6 వరకు నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి తదుపరి చేపట్టాల్సిన చర్యలపై రివ్యూ చేపట్టారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, వివిధ శాఖలకు చెందిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ఉమ్మడి 10 జిల్లాలకు ప్రత్యేకంగా నియమించిన నోడల్ అధికారులు తదితర ఉన్నతాధికారులు ఈ సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రజాపాలనపై ప్రత్యేకంగా రూపొందించిన వెబ్సైట్ ప్రజాపాలన.తెలంగాణ.com.in ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ లైవ్ ద్వారా అందిస్తారు. రామ్, చెప్పండి, ఈ దరఖాస్తుల పరిశీలనపై నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అంటే సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు కదా, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రజాపాలనపై ఏదైతే ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేయాలనుకున్నారో కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి సచివాలయానికి చేరుకున్నారు. అప్పటికే మంత్రులు, తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్తో పాటు ఇతర శాఖల ముఖ్య కార్యదర్శులతో పాటు ఉమ్మడి 10 జిల్లాల నోడల్ అధికారులు కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. మరియు కొద్దిసేపటి క్రితమే సచివాలయం చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఈ సమావేశం ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రజలకు ఆ ఎన్నికలో హామీ ఇచ్చిందో ఆ హామీలో భాగంగా 100 రోజుల్లో 6 గ్యారంటీల స్కీములను అమలు చేసేందుకే ఈ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్టు నిన్న అధికారికంగా తెలపడం జరిగింది. ప్రధానంగా ఏదైతే గత నెల 28వ తేదీ నుంచి ఈ నెల 6వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలు, అన్ని మున్సిపాలిటీ వార్డుల్లో, కార్పొరేషన్ వార్డులో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం, మధ్యాహ్నం 2 పూటలు ప్రజాపాలన పేరుతో అభయాస్తం దరఖాస్తుల స్వీకరణ చేశారు. 5 గ్యారెంటీలకు సంబంధించి ఈ 5 గ్యారెంటీలకు సంబంధించి 1,25,00,000 మొత్తం దరఖాస్తులు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చాయి. ఈ దరఖాస్తులను కూడా డేటా ఎంట్రీ పేరుతో నిన్న నుంచే డేటా ఎంట్రీ ప్రారంభమైంది. ఈ నెల 17వ తేదీ వరకు ఈ డేటా ఎంట్రీ పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ ఇప్పటికే ఆదేశించడం జరిగింది. ఆ దిశగా వర్క్ కూడా జరుగుతూ ఉంది. అయితే ప్రధానంగా ఈరోజు వచ్చిన దరఖాస్తులకు సంబంధించిన విషయంలో ఏ పథకాలు ముఖ్యంగా ముందుకు తీసుకోవాలి, ఏ పథకాల తర్వాత ప్రక్రియ ప్రారంభించాలనే అంశంపైనే ఈ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం ఈరోజు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహిస్తారని చెప్పి తెలుస్తూ ఉంది. అయితే ప్రభుత్వంపై నేరుగా ఆర్థిక భారం మోపే విధంగా ఏ పథకాలు ఉన్నాయి, ఇండైరెక్ట్గా ప్రభుత్వంపై భారం మోపకుండా ఉండే పథకాలు ఏమున్నాయి, దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, దానిపైన ఈ సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. అయితే ఆ 100 రోజుల్లో 6 గ్యారెంటీల అమలుతో పాటు 100 రోజుల పాలనపై కూడా ప్రభుత్వం ఈ 100 రోజుల పాటు తీసుకున్న చర్యలేంటి, ప్రభుత్వ పథకాలు తర్వాత కింది స్థాయిలో ఏ విధంగా అందుతున్నాయనే దానిపైన కూడా ఒక నివేదిక తీసుకున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం 100 రోజుల పాలనపై చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. నేను ట్వీట్ ద్వారా తెలపడం జరిగింది. ఈ అన్ని అంశాలతో పాటు ఏదైతే ఫిబ్రవరి చివరి వారంలో కానీ మార్చి మొదటి వారంలో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వస్తున్న నేపథ్యంలో కూడా కొన్ని పథకాలని ఖచ్చితంగా ఈరోజు ప్రారంభించి ప్రక్రియ మొదలు పెట్టాలి. ఆ దిశగా ఎన్నికల్లో కూడా చెప్పుకోనికి అవకాశం ఉంటుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా ఇక్కడ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీతో పాటు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే 2 గ్యారెంటీలకు సంబంధించిన మహాలక్ష్మి పథకంలో ఒక పథకం సంబంధించిన ఫ్రీ బస్సు ఉచిత సౌకర్యంతో పాటు ఆరోగ్యశ్రీ సంబంధించిన రాజీవ్ ఆరోగ్యశ్రీ సంబంధించిన 10 లక్షల ఆరోగ్యశ్రీ సంబంధించిన 2 పథకాలకు అసెంబ్లీ వేదికగా శ్రీకారం చుట్టారు. ఇంకా మహిళలకు సంబంధించిన సబ్సిడీ సిలిండర్తో పాటు 2,500 నెలకు 2,500 ఆర్థిక సాయం, తర్వాత ఉచిత విద్యుత్ 100 నుంచి 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్, ఈ పథకాలపై మాత్రం కొంత కీలకంగా చర్చించి త్వరలో దాని సంక్రాంతి కానుక మహిళలకు సంక్రాంతి కానుకగా ప్రకటించే అవకాశం కూడా ఉంది. కాబట్టి మొత్తం మీద ప్రత్యక్షంగా ఆర్థిక భారం లేని పథకాలకు త్వరగా స్వీకారం చుట్టి ముందుకు పోయే దిశగా ఈ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం కనబడుతుంది. రైట్ రామ్, థ్యాంక్ యూ.